హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కథ మొండిగాడిద. ఒక గాడిదను తన యజమాని జాగ్రత్తగా ఒక కొండ మీద నుంచి కిందికి తోలుతుంటే ఆ మొండిగాడిద హఠాత్తుగా యజమాని మాట వినకుండా తన దారిన తాను వెళ్ళాలనుకుని నిర్ణయించుకుంది. కొండ కింద ఉన్న ఇల్లు కనిపిస్తుంది. యజమాని ఏమీ తెలియదు. ఇంతసేపటి నుంచి తోలుతున్నాడు, కానీ ఇంటి వైపుకు కాకుండా ఈ కొండ చుట్టూరా నడుస్తున్నాము. యజమాని ఎంత మూర్ఖుడు అనుకుంది గాడిద. ఒక్క గెంతు వేస్తే ఆ కొండ దిగిపోతాం కదా అనుకుంది. అంచున నుంచొని దుంకపోతుంటే యజమాని వెనక్కి లాగాడు, కానీ మొండిగాడిద వినే మూడ్లో లేదు. యజమాని ఎంత వెనక్కి లాగుతుంటే అంత బలంగా గాడిద ముందుకు లాగింది. చివరికి తప్పక యజమాని గాడిదను వదిలేయాల్సి వచ్చింది. నిన్ను వెనక్కి లాగబోయి నేను పడిపోతాను పో నీ కర్మ అని తిట్టుకున్నాడు. యజమాని వదలగానే గాడిద ఒకే ఒక గొంతు వేసింది. ఇంకేముంది, కొండ అంచు మీద నుంచి డొల్లుకుంటూ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. నీతి: శ్రేయోభిలాషుల మాట వినకుండా వారి సలహాలను నిరాకరించి మొండిగా ముందుకు వెళ్ళేవాళ్ళు గమ్యం చేరుకోలేరు. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్, లైక్ చేయండి.